యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి చాలా కష్టపడతారు కొందరు. మరికొందరు మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. రోడ్ల మీద వారి పిచ్చి చేష్టలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలను లెక్క చేయకుండా మరీ ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి యూట్యూబర్ల విషయంలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం అలాంటి న్యూసెన్స్ కు సంబంధించిందే. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? గురువారం హైదరాబాద్ లోని కూకట్పల్లిలో హర్ష అనే యూట్యూబర్ రెచ్చిపోయాడు. నడి రోడ్డుపై ట్రాఫిక్ మధ్యలో గాల్లోకి ఏకంగా డబ్బులు విసిరి ప్రజలను ఇబ్బంది పెట్టాడు. కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ బైక్ పై స్టంట్స్ కూడా వేశాడు ఈ హర్ష. ఆ కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు తీయడంతో ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో ట్రాఫిక్ చాలా వరకు స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో స్థానికులు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వ్యూయర్స్ కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు చేస్తున్న ఈయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. దీంతో సైబరాబాద్ పోలీసులు 2 పోలీస్ స్టేషన్లలో యూట్యూబర్ హర్ష మీద కేసు నమోదు చేశారు. కూకట్పల్లిలో డబ్బులు గాల్లోకి విసిరిన ఈ యూట్యూబర్ మీద కేసు నమోదయ్యింది. రోడ్లపై డబ్బులు విసిరేస్తూ వీడియోలు రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. అయితే ఆయన టెలిగ్రామ్ లో గంటకి వేల రూపాయలు సంపాదిస్తున్నానంటూ మీరు కూడా జాయిన్ అవ్వండి అని వీడియోలు పెట్టాడు. హర్షపై సనత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ పోలీసులు మరో కేసు కూడా నమోదు చేశారట.